బ్రేకింగ్ న్యూస్ ఈ కార్ రేస్ లో అసలు ఏం జరగబోతోంది? ఒకవైపేమో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు ఇటు బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటన తరహాలోనే కుట్రలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇటు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు ఉన్నతాధికారులు. అయితే ఆ కార్యాలయం బయట పోలీస్ బందోబస్తును పెంచారు. ఈ కార్ రేస్ విషయంలో అసలేం జరగబోతోంది? ఒకవైపు అసెంబ్లీలో గందరగోళ వాతావరణం కనిపిస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు బీఆర్ఎస్ నేతలు లగచర్ల ప్లాన్ తరహాలోనే మళ్లీ కుట్రలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఇటు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు ఉన్నత అధికారులు. అయితే ఆ కార్యాలయం బయట పోలీస్ బందోబస్తును పెంచారు. ఇక కేటీఆర్ ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ విచారణ ఈ రోజు 2:15 జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కోర్టు ఎటువంటి అప్డేట్ ఇవ్వబోతోంది? ఆ తర్వాత అసలు విచారణ ఎలా సాగబోతోంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కంప్లీట్ గా తెలంగాణలో చూసుకుంటే ఈ కార్ రేస్ కేస్ హీట్ అయితే కనిపిస్తోంది. అసెంబ్లీలో గందరగోళం నెలకొనడం, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులకు పాల్పడబోతున్నారు బీఆర్ఎస్ నేతలు అంటూ కాంగ్రెస్ నేతలు చెప్పడం ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణ రాజకీయాలను హీట్ ఎక్కిస్తోంది. మొత్తానికి ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి ఇటు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు ఉన్నతాధికారులు. సో దీనికి సంబంధించి అక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏసీబీ కార్యాలయం దగ్గర బందోబస్తును కూడా కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ సంగతి ఏంటి? తర్వాత కోర్టు అప్డేట్ కూడా ఎప్పుడు రాబోతుంది అనుకోవచ్చు? ప్రస్తుతం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఈ రూట్లో వచ్చే వెహికల్స్ కూడా, ఎందుకంటే కేటీఆర్ పై కేసు నమోదైంది కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా వచ్చి ఇక్కడ నిరసన తెలిపే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ భద్రతని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా బయటి వ్యక్తులు ఇక్కడ ఉండకుండా పంపించి వేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా లోపట అధికారులు సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే డీజీ విజయ్ కుమార్తో పాటు డైరెక్టర్ తరుణ్ జోషి కూడా ఏసీబీ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే చేరుకోవడం జరిగింది. నిన్న ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. కేటీఆర్కి సంబంధించిన ఈ కార్ రేసుకు సంబంధించి నిధులు విదేశీ కంపెనీలకు మళ్లించారు కాబట్టి వాటికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించి కేసులో కేటీఆర్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఈరోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఏ క్షణమైనా కేటీఆర్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏసీబీ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కాబట్టి కేటీఆర్ను కూడా విచారణకు పిలిచే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను హెచ్ఎండిఏ కమిషనర్ అయినటువంటి దానకిషోర్ ఏసీబీ అధికారులకు అందించడం జరిగింది. కంప్లైంట్ కాపీలో అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది. రూల్స్కు విరుద్ధంగా నిధులు మళ్లించారు విదేశీ కంపెనీకి అని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆర్బీఐకి సంబంధించిన రూల్స్ కూడా ఎక్కడ కూడా పాటించకుండా సొంతంగా నిధులు ప్రైవేట్ కంపెనీకి విడుదల చేశారు. దాదాపు 55 కోట్లు నిధులు విడుదల చేశారు 2 విడతల్లో అని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రము లేదంటే రేపు ఉదయం కేటీఆర్కి నోటీసులు ఇచ్చి ఇదే బంజారాహిల్స్ కార్యాలయానికి పిలిచి విచారించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగానే ముందు జాగ్రత్తల్లో చర్యగా ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఎవరైతే ఫిర్యాదు చేశారో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి సెక్రటేరియట్కి ఏసీబీ బృందం వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కేటీఆర్కి నోటీసులు జారీ చేసి ఆయనను కూడా ఇదే కార్యాలయానికి విచారణకు పిలిచి ఇక్కడ విచారించిన అనంతరం ఆయనని అరెస్ట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది.
కనబడుతుంది. ఎందుకంటే ఆ కేసులు నాన్ బెయిలబుల్ కేసులు అతనిపై నమోదయ్యాయి కాబట్టి ఆ కేటీఆర్ తర్వాత A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను కూడా విచారణకు పిలిచి ఆయనను కూడా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దర్యాప్తులో ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉండాలనే దానిపై ఏసీబీ డీజీ ప్రతి అధికారికి ఒక గైడ్ లైన్స్ జారీ చేయడం జరిగింది. ఇటు లీగల్ సెల్ ఏసీబీకి సంబంధించిన పీపీలు ఎవరైతే సీనియర్ కౌన్సిల్లో కోర్టులో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్ కలెక్ట్ చేయాలి, మొత్తం ఒక టీంని ఏర్పాటు చేశారు కాబట్టి డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలోనే పూర్తి విచారణ కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ఈ మున్సిపల్ శాఖతో పాటు హెచ్ఎండిఏకి సంబంధించిన కీలకమైన ఫైల్స్ అన్నీ కూడా ఇప్పటికే అధికారులు తెప్పించుకున్నారు, వాటిని పరిశీలిస్తున్నారు. అసలు ఏ డేట్లో నిధులు మళ్లించారు, ఈ అగ్రిమెంట్కి సంబంధించి ఎవరెవరు అధికారులు ఈ సమీక్షల్లో పాల్గొన్నారు, సంతకాలు చేశారు, అసలు ఈ ఫార్ములాకు సంబంధించిన కంపెనీలకి తెలంగాణ ప్రభుత్వానికి జరిగిన అగ్రిమెంట్లు ఏంటి, వీటన్నిటికి సంబంధించిన ఫైల్స్ని ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలించిన తర్వాతే కేటీఆర్ని ఒకవేళ విచారణకు పిలిస్తే వాటన్నిటిని ఎవిడెన్స్ని ముందుంచి ఆయనని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. నిధులు గోల్మాల్ జరిగింది, ఖచ్చితంగా అగ్రిమెంట్కి ముందే 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎలా నిధులు మళ్లించారు, అసలు అగ్రిమెంట్ జరగకముందు నిధులు జారీ చేయడం వెనుక ఉన్న అసలు నిజాలేంటి అనే దానిపై కూడా తేల్చే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఏసీబీ కార్యాలయం వద్ద అయితే పూర్తి హడావుడి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా అధికారులు చేరుకుంటున్నారు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి మహిళా కానిస్టేబుళ్లతో పాటు ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్ అని కూడా ఇక్కడికి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ కార్యాలయం వద్ద మాత్రం హడావుడి ఉంది. ఖచ్చితంగా కేటీఆర్కి నోటీసులు ఇచ్చి ఈరోజే విచారణకు పిలుస్తారా లేదంటే రేపు విచారణకు పిలుస్తారా అనేది కూడా ఏసీబీ అధికారులు అయితే ఇంకా స్పష్టంగా అయితే చెప్పలేదు. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రమే కేటీఆర్ని విచారణకు పిలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సెక్రటేరియట్కు దానకిషోర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు డిఎస్పీ స్థాయి అధికారి అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి నేరుగా, ఎందుకంటే ఫిర్యాదు చేశాడు కాబట్టి మొదటగా దానకిషోర్కి సంబంధించిన స్టేట్మెంట్నే ఈరోజు రికార్డ్ చేసి ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన మిగతా అధికారుల పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను నాట్ టు అరెస్ట్గా ఆదేశాలు ఇవ్వాలి, లేదంటే క్వాష్ చేయాలి, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అరెస్ట్ చేయకుండా నాకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే సురేష్, నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా నిధులు చెల్లించాం, అయితే ఆ నిధులు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఆ తర్వాత లైసెన్స్ డబ్బులు వాళ్ళు రిటర్న్ కూడా చేశారు, ఇవన్నీ కూడా పక్కాగా కనిపిస్తుంది కాబట్టి అసలు కేసే ఉండదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూసాము. సో ఇవాళ కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే సేమ్ ఇవే మళ్ళీ రిపీట్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా అదే మాటలు, అదే విషయము కేటీఆర్ ఏసీబీ అధికారుల దగ్గర ప్రస్తావించే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా హెచ్ఎండిఏకి ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయని చెప్తున్నాడు, కానీ అధికారాలు పరిమితంగా ఉన్నాయి. 10 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినప్పుడు కానీ, చెల్లింపులు జరిగినప్పుడు కానీ అదంతా కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనుమతులు తీసుకున్న తర్వాతే ఆ నిధులు విడుదల చేయాలి. కానీ అలాంటిది ఎక్కడా కూడా పాటించలేదు. ఇక్కడ ఆర్బీఐకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా పాటించకపోవడం వల్ల మరో 8 కోట్ల రూపాయల ట్యాక్స్ అదనంగా హెచ్ఎండిఏ చెల్లించాల్సి వచ్చిందని చెప్పేసి ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే సరైన గైడ్ లైన్స్, ప్రభుత్వ అనుమతి, క్యాబినెట్ అనుమతి ఇవన్నీ లేకుండానే నేరుగా మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల మేరకు అప్పటి మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ నిధులు విడుదల చేయడం, అది 2 విడతలుగా 55 కోట్ల రూపాయలు యూకే కంపెనీకి డాలర్ల రూపంలో చెల్లించడంతోనే ఈ ఫైన్ అనేది 8 కోట్ల రూపాయల ఫైన్ అదనంగా హెచ్ఎండిఏకి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ ఏ కంపెనీకి ఏ తేదీలో ఎన్ని డబ్బులు బదలాయించారు హెచ్ఎండిఏ నుంచి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఈడీ కూడా ఇప్పుడు హెచ్ఎండిఏతో పాటు ఏసీబీకి లేఖ రాసింది. ఆ తర్వాత ఈడీ ఈసీఆర్ నమోదు చేసి పూర్తిగా ఈ కేసుపై దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. విదేశీ కంపెనీలకు డబ్బులు చెల్లించారు కాబట్టి అది ఆర్బీఐ గైడ్ లైన్స్కు విరుద్ధంగా చేశారు కాబట్టి మనీ లాండరింగ్ కింద పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇటు ఈడీ కూడా దర్యాప్తు చేసి ఈడీ విచారణకు కేటీఆర్ను కూడా పిలిచే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఏసీబీ దర్యాప్తులో తేలే విషయాలను కూడా ఈడీ
లెటర్ రూపంలో అడిగింది, ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని చెప్పేసి ఇప్పటికే లెటర్ రాసింది. కాబట్టి ఏసీబీ అధికారులు కూడా ఈడీ అడిగిన వివరాలన్నీ కూడా అందిస్తారు. ఆ తర్వాత హెచ్ఎండిఏ నుంచి జరిగిన పూర్తి ఆధారాలకు సంబంధించి, అకౌంట్లకు సంబంధించి ఏ అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ జరిగాయి, ఏ అకౌంట్కి వెళ్ళాయి, ఆ అకౌంట్ నుంచి మరే అకౌంట్కి వెళ్ళాయి అనే దానిపై కూడా ఈడీ ఇప్పుడు దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ని ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఈరోజు సాయంత్రము లేదా రేపు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. విచారణకు సహకరించకుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.